ఏంటి ఫ్రాన్స్లో స్టూడెంట్స్కి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారా? ఏంటి ఫ్రీ ఓవెన్స్ కూడా ఇస్తున్నారా? ఏంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆయిల్, షాంపూలు ఇంకా ఇలాంటివి ఎన్నో ఇస్తున్నారు. సో ఫ్రాన్స్లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కి ఫ్రీ క్లాత్స్, ఫ్రీ డ్రెస్సెస్, ఫ్రీ ఫుడ్ ఇస్తాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఎవరు ఇస్తున్నారు, ఆర్గనైజేషన్స్ని ఎలా కాంటాక్ట్ చేయాలన్నా చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీఆర్ మిస్టిక్స్. సో ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్యారిస్లో. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్కి ఫ్రీ ఫుడ్ ఇస్తాయి, ఫ్రీ డ్రెస్సెస్ ఇస్తాయి, ఇంకా ఓవెన్స్ కూడా ఇస్తాయి. అది చెప్పలేము, ఏమన్నా ఇవ్వచ్చు. సో ఇవాళ అవన్నీ మనం తెలుసుకుందాము. సో మా ఫ్రెండ్ కూడా వచ్చాడు పక్కన. సో మేమైతే అలా ట్రైన్ అయితే దిగిపోయాము. సో చూడండి, డబల్ డక్కర్ ట్రైను. మీకు ఇవన్నీ సార్లు చూపించాను. సో అమెరికా, యూకే, సో ఇలాంటి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. ఫ్రీ ఫుడ్ అయితే ఎక్కడ ఇలా ఆర్గనైజేషన్స్ తక్కువ ఇవ్వడం. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు. సో ప్యారిస్లో మీకు చూపిస్తాను ఇప్పుడు. యాక్చువల్గా గాలి మాత్రం చాలా బాగా వీస్తుంది. సో నాకేం చేయాలో తెలియలేదు. సో మేమైతే నాంత్రీ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. సో మేము రాగానే పక్కనే ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇండియాలాగే. సో బేసిక్గా ఈ ఆర్గనైజేషన్స్ స్టూడెంట్స్కే ఇస్తాయి. స్టూడెంట్స్ ఐడి కార్డ్ చూస్తాయి అన్నమాట. సో అందరికైతే ఇవ్వవు. సో జనరల్గా ఏమవుతుందంటే ఇది ఒక ఫెసిలిటీ అన్నమాట. ఎవరికైతే ఫుడ్ లేదో, మెయిన్లీ స్టూడెంట్స్కి ఇక్కడ చాలా ఫుడ్ కాస్ట్లీ ఉంటుంది. సో గాలి కూడా బాగా వేస్తుంది. సో కొద్దిసేపులో మీకైతే చూపిస్తాను ఏ ఆర్గనైజేషన్స్ ఇస్తాయో. సో మీకైతే ఈ వీడియోలో ఇప్పుడు వెళ్తున్న ఆర్గనైజేషన్ వేరు. సో 2 ఆర్గనైజేషన్స్ చూపిస్తాను ఫుడ్ ఇచ్చేవి. సో ఇవి 2 days అయితే వీడియోని షూట్ చేశాను. సో గాలి బాగా వీస్తుంది. సో అయినా పర్వాలేదు, గాలి వీడ్చినా పర్వాలేదు, వీడియో చూపిస్తాకి స్టూడెంట్స్ కోసం తెలియాలని చెప్పి మెనీ స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇక్కడ ఫుడ్ ఎక్కడ ఇస్తారన్న ఫ్రీగా అని. సో తెలుగు వాళ్ళకి చాలా తెలియదు. సో ఇప్పుడైతే వర్షం పడుతుందని బర్గర్ కింగ్లోకి అయితే వచ్చాను. సో కొద్దిసేపు అయితే మేము ఇక్కడ ఆగాము. సో తర్వాత మలయాళీ ఫ్రెండ్స్ వచ్చారు. సో చెప్పాను కదా, మోస్ట్లీ మలయాళము, తమిళ వాళ్ళు అయితేనే చాలామంది ఉన్నారు ప్యారిస్లో, ఫ్రాన్స్లో. తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో అందుకే నేను తెలుగు వీడియోస్ చాలా ఎక్కువ చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోస్ చూసి అందరూ బాగా చదివేసి, బాగా పెద్దవాళ్ళు అయిపోయి, బాగా సంపాదించేసి, బాగా మీ తల్లిదండ్రుల్ని చూసుకుని, సో వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని మీరు కూడా పెళ్లి చేసుకుని, మీరు కూడా ఒక డజన్ పిల్లల్ని కనేసి వాళ్ళని కూడా స్కూల్కి పంపించేసి, వాళ్ళకు కూడా ఇలాగే ఫ్రీ ఫుడ్ ఎక్కడుంటుందో నేను ఈ వీడియో మీరు చూపించండి. సో దయచేసి మర్చిపోకండి, లైక్ చేయ మాత్రం, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చేయట్లేదు. సో ఇదిగోండి మలయాళం ఫ్రెండ్స్. సో ఇలా వెళ్ళిపోతున్నారు ముందు. సో యూనివర్సిటీ అయితే వచ్చేసింది. ఇది నాంట్రీ యూనివర్సిటీ. సో ఫ్రెంచ్ నేమ్ వచ్చి ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది. సో అదిగోండి చూడండి, అక్క ఓవెన్ అయితే పట్టుకొచ్చేసింది. ఎట్లా పట్టుకొచ్చిందో తెలియదు, ఎంత వెయిట్ ఉన్నా పట్టుకొచ్చేస్తున్నారు ఓవెన్లు. సో నాకు తెలిసి ఓవెన్లు ఉంటాయో లేదో తెలియదు. సో ఓవెన్లు మొత్తం ఫ్రీగా ఇస్తున్నాయి. సో ఏ ఆర్గనైజేషన్ ఇస్తుందో అనేది మీకు కొద్దిసేపులో చెప్తాను. కొద్దిసేపు అయితే మీరు పట్టుకోండి. సో మీకు అంత ఓపిక లేకపోతే వీడియోని స్కిప్ చేసి ముందుకైతే తీసుకెళ్ళిపోండి. సో ఇప్పుడైతే వచ్చేసాము. సో ఇదిగోండి ఇంకో అక్క అయితే ఓవెన్ పట్టుకెళ్ళిపోతుంది, ఆఫ్రికా అక్క. ఇదిగోండి ఫ్రెండ్స్. సో అటు కాదంట. సో ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ పోతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు వీడియో సుట్టి కొట్టకుండా పాయింట్కి వచ్చేస్తాను. సో ఇదిగోండి ఇక్కడ అందరు నిలబడ్డారు. రాగానే లైబ్రరీ అయితే కనబడింది. సో ఇలా పైకి ఎత్తి చూడగానే క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో నేను అనుకున్నా ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారేమో అని. సో నేపాలీస్, ఆఫ్ఘనిస్తాను, సో యూరోప్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇదిగోండి తెల్లపిల్లలు, తెల్లతోలు పిల్లలు అంటారు కదా, వాళ్ళే వీళ్ళు. సో మీరు ఇక్కడ చూడండి అందరు క్యూలో ఉన్నారు. సో మీరైతే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి, మీ పేరు ఉంటేనే రానిస్తారు. సో అదే ఇదిగోండి చూడండి, అంకులు చెక్ చేస్తున్నాడు మీ పేరు ఉందా లేదా అని. సో నా పేరు అయితే ఉంది, ఎందుకంటే నేను రిజిస్టర్ చేసుకున్నా. మా ఫ్రెండ్ గారి పేరు అయితే ఒకటికి లేదు, అయినా కానీ వాళ్ళు అలౌ చేశారు. సో రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. సో ఇదిగోండి చూడండి తెల్లతోలు పిల్లలు, ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చేసారు ఫుడ్ తీసుకోవడానికి. సో మోస్ట్లీ యూరోపియన్స్ అందరితో రిచ్ అనుకుంటాం మనము, కానీ కాదు, యూరోప్లో కూడా చాలా పేద పిల్లలు అయితే ఉన్నారు. సో మీరు నా వెనకాల చూడండి క్యూ ఉంది ఇంకా. సో ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో పెడతారన్నమాట ఈ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషను. సో ఆ ఫ్రీ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే లింకీ మాట.
సో ఇట్లా టాటూ అయితే వేశారు. సో ఇక్కడ ఉండే స్టాఫ్ కౌంట్ చేసుకుంటున్నారు ఎంతమంది వచ్చారో అని. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా అందరు చూస్తున్నారు నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా, నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే ఫ్రీ ఫుడ్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. అందులో ఇది ప్యారిస్. సో అందులో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు. సో అందులో మన ఇండియన్స్, అందులో తమిళ వాళ్ళు, అందులో కేరళ వాళ్ళు, అందులో తెలుగు వాళ్ళు, అందులో యూరోపియన్స్ అందరు మిక్స్ అయిపోయారు. సో ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, లింకీ ఆర్గనైజేషన్ అని. సో ఇట్లా బ్లూ కోట్స్ అయితే వేసుకున్నారు, రాగానే డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. ఇదిగోండి అంకుల్ డ్యాన్స్ వేస్తున్నాడు, ఆంటీ కూడా డ్యాన్స్ వేస్తుంది, మీరు మ్యూజిక్ కూడా వినొచ్చు. సో అలా ఇక్కడ బర్గర్లు ఇచ్చారు డ్యాన్స్ వేసుకుంటూ, షాంపూలు ఇచ్చారు, సో ఫ్రూట్స్ ఇచ్చారు, వెజిటేబుల్స్ ఇచ్చారు, సో మెనీ కుక్డ్ ఐటమ్స్ ఇచ్చారు, రా ఐటమ్స్ ఇచ్చారు. సో ఏం చెప్పాలి, ఒకటి చెప్పాలా 4 చెప్పాలా? ఒకటి మాత్రం చెప్తా. సో వీడు మాత్రం బాగా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. సో ఏమేమి ఇచ్చారో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే తీసేసుకున్నాను. పొటాటోస్, జ్యూస్లు అవి ఇవి ఇచ్చారు. సో ఇప్పుడైతే మీకు మా ఫ్రెండ్స్ని చూపిస్తాను. పాస్తాలు అవి ఇవి ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా తీసేసుకున్నారు. సో నేను కూడా అయితే కొన్ని తీసుకున్నాను. సో నేనైతే బ్యాగ్ తెచ్చుకోలేదు. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే లింకీలో రిజిస్టర్ చేసుకుని వెబ్సైట్లోకి వెళ్ళండి, గూగుల్లో లింకీ అని టైప్ చేయండి. సో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఏం బాధపడద్దు. సో నేనుండగా మీకు ఎటువంటి బాధ రానియను. సో కొంచెం ఎక్కువ మాట్లాడాను అనుకుంటా. సో చూడండి మా ఫ్రెండ్ తీసుకున్నాడు. సో ఇప్పుడు అడుగుదాం ఇతన్ని. సో సిగ్గుపడిపోతున్నాడు మనోడు, హైదరాబాదే అంట. ఇదిగోండి బిగ్ బిగ్ బర్గర్లు తీసుకున్నాడు, పెద్ద పెద్ద. ఏమి ఇచ్చారు బ్రో నీకు? శాండ్విచ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్. సో బ్రో కొంచెం సిగ్గుపడుతున్నాడు. బకెట్స్, 3 బకెట్స్. సో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకుంటారు. సో ప్రతి వారం, సో మెయిన్లీ మండేస్, థర్స్డేస్ అది వాళ్ళు ఇస్తారన్నమాట షెడ్యూల్. మనకు మెయిల్ అయితే వచ్చేస్తుంది. మనం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీళ్ళు పంపిస్తూనే ఉంటారు ఎక్కడ ఉందో లింకీ అని. సో ఇప్పుడు నాకు ఏమి ఇచ్చారో మీకు చూపిస్తాను. సో చూడండి ఆరెంజెస్, పాస్తా, సో ఇవి ఇచ్చారు. వెంటనే ఫాస్ట్గా చూసేయండి. సో వీటితో నేను ఏం చేశాను అన్నది మీకు కొద్దిసేపులో చూపిస్తాను. సో నేను మాత్రం ఒక్కటి కూడా ముట్టుకోలేదు. సో మీకోసం అని ఇక్కడికి వచ్చాను. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఫ్రీ ఫుడ్ ఎక్కడ ఇస్తారు ప్యారిస్లో అని. సో ఇది లింకీ ఆర్గనైజేషను. సో ప్రతి ప్లేసెస్ ఉంటాయన్నమాట ప్యారిస్లో. సో మీరు రిజిస్టర్ చేసుకుని వెళ్ళాలి. సో ఈ విధంగా అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను. సో ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో అది ఇంకో రోజు అయితే వెళ్తాను. సో అది కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. సో అలా స్టేషన్లోకి వెళ్ళాను. సో ఇక్కడ హోమ్లెస్ పీపుల్ అయితే కనబడ్డారు. వీళ్ళని చూస్తే నాకు పాపం అనిపించింది, పిల్లలు కూడా ఉన్నారు. సో నేను తీసుకున్న లింకీలో కలెక్ట్ చేసుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే వీళ్ళకి ఇచ్చేసాను. సో అలా జరిగిపోయిందన్నమాట. సో పెద్దలు చెప్తారు కదా మనం సాయం చేయాలని. సో అలా మాత్రం నేను సాయం చేశాను అన్నమాట. మరుసటి రోజు మాట ఇది. అంటే నెక్స్ట్ డే సో మా ఫ్రెండ్స్తో పాటు వచ్చేసాను. సో వీళ్ళు ఇంకొకటి ఆర్గనైజేషన్ని నన్ను తీసుకుని వెళ్ళారు. సో ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. సో ఇక్కడ రాగానే ఎండ మాత్రం బాగా కొడుతుంది. సో ఇక్కడ రాగానే గేమ్స్ ఆడుతున్నారు. సో బాల్ వచ్చేసి దానిలో వేయాలన్నమాట. సో ఇక్కడైతే ఒలింపిక్స్ ఆడుతున్నారు. సో నేనైతే ఇట్లా బాల్ వేసాను. సో అమ్మాయికి అయితే పడలేదు, నాకు మాత్రం పడింది. ఎడిడాస్ పర్స్ అయితే వచ్చింది, ఒరిజినల్ బ్రాండెడ్ పర్సు. సో మా ఫ్రెండ్ కూడా వేసాడు. సో ఇదిగోండి వీడికి కరెక్ట్గా పడింది. అదిగోండి వేసాడు, పడిపోయింది. సో అలా అయితే జరిగింది. సో మేము ఇక్కడ ఒక చిన్న గేమ్ ఆడాము, బాస్కెట్బాల్ లాగా. సో ఇక్కడ ఒలింపిక్స్ అయితే ఆడుతున్నారు పిల్లలు. సో వీళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ అన్నమాట. సో ఇట్లా బాస్కెట్బాల్ ఆడుతున్నారు. సో ఇక్కడ ఒలింపిక్స్ అయితే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ మంత్. సో అందుకే వీళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో నాకు వీళ్ళు చూసి నాకైతే జాలైతే వేసింది. సో అట్లా వీళ్ళైతే గేమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్నే. సో ఇంకో ఫ్రెండ్ అయితే వేసాడు, వీడికి పడలేదు, రెండోసారి కూడా వేసాడు. సో వీడేంటి పైకి వెళ్ళిపోయాడు, భలే కట్టారు ఇక్కడ పిల్లరు. సో వీళ్ళు వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎండ చూడండి 1830లో కట్టారంట ఇది. సో జూలియట్ అని రాశారు. సో ప్యారిస్ అందాలన్నీ మీకు ఇట్లా చూపిస్తున్నాను, సపరేట్గా అయితే చూపించట్లేదు. సో ఇది వేరే ప్లేస్ మాట మేము వెళ్ళింది. సో అన్నీ ఇట్లాగే ఉంటున్నాయి ప్లేస్లు, బిల్డింగ్లు అన్నీ వెరైటీగా ఉంటాయి. సో ప్యారిస్ మాత్రం నాకు నచ్చేసింది, వచ్చి నెల అయింది. సో ఇదిగోండి ఇక్కడ జనాలందరినీ చూడండి,
కొంచెం వీళ్ళకి వీడియో పెడితే వీళ్ళు కొంచెం ఇన్సెక్యూర్గా అయితే ఫీల్ అవుతారు. కానీ యాజ్ అ జాబ్, యాజ్ అ ఏమంటారు, నా ఒక బ్లాగర్గా మీకు చూపించడం నా కర్తవ్యం. సో నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు. సో గుర్తుపట్టారా నేను ఎవరో? యా. సో ఇప్పుడైతే నేను ట్రాఫిక్ క్రాస్ చేస్తున్నాను. సో అంతగా ట్రాఫిక్ ఏం లేదు. సో అలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఆర్గనైజేషన్ పేరేంటి అన్నది మీకు కొద్దిసేపులో చెప్తాను. సో ఫాస్ట్గా అయితే వెళ్దాము. సో ఇక్కడ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ స్లోగా ఇలా వెళ్తే ఇంక మనం ఎప్పటికీ వెళ్ళలేము. సో వీడియోలు అయితే పెద్దగా అయిపోతాయి. సో వీడియోలు అయితే తగ్గించడం ట్రై చేశాను, లాగ్ చెయ్యను ఇంకా. సో ఆల్రెడీ ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ అయితే ఉంటాయి, వ్యాలెట్ సైకిల్స్ అని. సో మీరు తీసుకుని ప్యారిస్ మొత్తం తిరగచ్చు మాట. యాప్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే మేము వచ్చేసాం ఈ స్ట్రీట్లోకి. సో ఎంతో బాగుంది కదా. సో అందుకే కొంచెం స్లోగా చేశాను వీడియోని. సో ఆల్రెడీ ఇక్కడ తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. సో ఇక్కడ కూడా యూరోపియన్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇదిగోండి తాతయ్య బామ్మ కూడా చూస్తున్నారు, ఏంటి ఇంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ అని. సో వాళ్ళకి తెలియదు మాట ఇక్కడ స్టూడెంట్స్కి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారని. సో ఈ ఆర్గనైజేషన్ పేరు చెప్పేస్తున్నాను. సో గూగుల్లో అయితే మీరు ఫైండ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఆర్గనైజేషన్ పేరు కూప్. సో ఇక్కడ మీకు చూపిస్తాను ఎలా సర్వ్ చేస్తున్నారా అని. సో ఇలా సర్వ్ అయితే చేస్తున్నారు. ఏమి ఇస్తున్నారో చూద్దామని. వెజిటేబుల్స్ ఎక్కువ ఇచ్చారు. వీళ్ళైతే క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు లింకీ ఆర్గనైజేషన్ కన్నా. సో కూప్ ఆర్గనైజేషన్ బాగుంది. సో నేనైతే కూప్కి అయితే ఎక్కువ రేటింగ్ ఇస్తాను, 10కి 10 ఇస్తాను. సో క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు. లింకీ వాళ్ళు అంత మంచి ఫుడ్ ఇవ్వలేదు. సో మోస్ట్లీ వీళ్ళైతే బట్టలు కూడా ఇస్తారన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో మీరైతే సిగ్గుపడకండి, ఫారెన్ వచ్చాను నేనేంటి చారిటీ తీసుకోవడం, అడుక్కోవడం ఏంటి అని అనుకోకండి. సో డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. సో ఆర్గనైజేషన్స్ మాట. సో కేక్ కూడా పెట్టారు ఈ బౌల్లో. సో నేనైతే తినలేదు. సో నేను ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. సో ఇదిగోండి వీళ్ళందరూ క్యూలో నిలబడ్డారు, యూరోపియన్స్ కూడా. సో ఇదిగోండి క్యారెట్లు, సో పొటాటోస్ నవ్వుతూ ఇస్తున్నారు. సో అందరు ఇలా కలెక్ట్ అయితే చేసుకుంటున్నారు బ్యాగ్స్ తెచ్చుకొని పెద్ద పెద్దవి. సో కూప్ ఆర్గనైజేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 2 ఆర్గనైజేషన్స్ చూపించాను, లింకీ ఇంకా కూప్. ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇవి మాట ఇచ్చింది. సో 3, 4, 5 కేజెస్ అయితే ఇస్తారన్నమాట స్టూడెంట్స్కి. మీకు డౌట్ రావచ్చు, సో మీరు ప్రతిరోజు ఇస్తారా అని. ప్రతిరోజు ఇవ్వరు. సో మీరు ఒక్కరోజు మీ జీమెయిల్తో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజే ఇస్తారు, నెక్స్ట్ డే మీరు ఇవ్వరు. సో వేరే జీమెయిల్తో రిజిస్టర్ చేసుకోవాలి. సో ఓట్స్ ఇచ్చారు, మిల్క్ ఇచ్చారు, షాంపూ అయితే ఇచ్చారు, వీగన్ షాంపూ, బయో షాంపూ. సో ఇట్లా నా బ్యాగ్ మొత్తం ఫిలప్ అయితే చేసేసుకున్నాను. పాస్తా కూడా ఇచ్చారు. సో అట్లా లింకీ కూడా అంతే. సో 2 డేస్ లింకీకి వెళ్ళండి, 2 డేస్ కూప్కి వెళ్ళండి. సో వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో అవి చాలా స్ట్రిక్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు అకామిడేషన్ డాక్యుమెంట్స్ చూసి ఇస్తారు. సో వేరే ఆర్గనైజేషన్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళని చూసి ఆగిపోయారు. సో వాళ్ళు స్టేట్ వాళ్ళంట. సో మలయాళీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోలు చాలా చేస్తాను.